ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎన్నికల పరిశీలకులు ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. 5 రెవెన్యూ డివిజన్ల హెడ్ క్వార్టర్స్లో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్, ఈ నెల 16వ తేదీ నిర్వహించే కౌంటింగ్కు సంబంధించిన పనులు ఇప్పటికే సజావుగా సాగుతున్నాయన్నారు. మూడు జిల్లాలకు సంబంధించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలాగే రెవెన్యూ అధికారులతో ఈ ఎలక్షన్కి సంబంధించిన బందోబస్తు అరేంజ్మెంట్స్, తర్వాత ఇతర అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అన్నీ కూడా పకడ్బందీగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఉన్న అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. చాలా బాగానే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ సిబ్బందులకి, కౌంటింగ్ సిబ్బందులకి, అలాగే మైక్రో అబ్జర్వర్లు కూడా శిక్షణా కార్యక్రమాలు కూడా ఒక రౌండ్ ట్రైనింగ్ ఆల్రెడీ పూర్తి అయినాయి. ఈరోజు మైక్రో అబ్జర్వర్స్ కూడా ట్రైనింగ్ జరిగినాయి. ఈ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఎలక్షన్ రోజు అక్కడ పోలింగ్ స్టేషన్స్లో ఉంటారు. మీకు తెలుసు, ఇక్కడ మనకు 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 5 రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. దీనికి మొత్తం కలిపి 1105 మంది ఓటర్స్ ఉన్నారు. జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్, మున్సిపల్ కౌన్సిలర్స్ అండ్ ఎంపీ, ఎమ్మెల్యేస్ అందరూ కలిపి. సో ఇప్పటికే ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడము, దానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. 6 క్యాండిడేట్స్ ఉన్నారు. దానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ అవన్నీ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇవి మాన్యువల్గా, అంటే బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే ఎలక్షన్ కాబట్టి బ్యాలెట్ బాక్సుల ద్వారా ఉంటుంది. ఈ అరేంజ్మెంట్స్ కూడా జిల్లా యంత్రాంగం ఇప్పటికే చేయడం జరిగింది. సో అన్ని మోడల్ కోడ్ వైలేషన్కి సంబంధించి కూడా ఆల్రెడీ మోడల్ కోడ్ టీమ్స్నే కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, చెక్ పోస్టులు కానీ, ఇతర టీమ్స్ కూడా ఆల్రెడీ ఫీల్డ్లో ఉంది. ఏమైనా కంప్లైంట్లు వచ్చినా కూడా దాని మీద